ఆవిడ అమృతము వాక్కులు కలిపి చూపిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వాక్కుకు చాలా శక్తి ఉంది. వాక్కులో కూడా మృతం ఉండకూడదండి, వాక్కు కూడా అమృతంగా ఉండాలి. వాక్కు అమృతం. అమృతం అంటే హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శుభంగా ఉండాలి, హితంగా ఉండాలి, కళ్యాణంగా ఉండాలి. ఇవన్నీ కలిసిన వాక్కుని అమృత వాక్కు అంటారు. అంతేకాదు ఆ అన్నమాట సార్థకం అవ్వాలి, అప్పుడు అమృతం. సార్థకం కాకపోతే మృతం, అంతే కదండి. సార్థకం అవ్వాలి. అయితే తపస్సులకి ఎలాగూ విశేషమైన శక్తి ఉంటుంది, కానీ స్త్రీకి ప్రత్యేకించి వేదం చెప్పింది ఏమిటంటే, స్త్రీకి చెప్పింది స్త్రీ ఎప్పుడూ మధుమయమైన వాక్కు మాట్లాడాలని స్త్రీకి ప్రత్యేకించి చెప్పింది. అంటే మగాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడితే పర్వాలేదా అని అనద్దు. వాళ్ళు ఎలాగో ఆడాలి, వీళ్ళు ఎప్పుడూ తప్పనిసరిగా అలా ఉండాలని శాసించింది. ఎందుకంటే వైదిక శాస్త్రముల్లో దాన్ని ఆధారం చేసుకున్న స్మృతుల్లో ఒక అద్భుతమైన విశేషం చెప్పాడు. ఏమిటంటే పురుషుడు తన శరీరాన్ని శుద్ధి చేసుకుంటే గాని శుద్ధి కట్ట, స్త్రీ శరీరం సహజంగా శుద్ధంట. ఏంటి ఎంత విశేషం చెప్పారు చూడండి. మనం అనుకుంటాం స్త్రీని తక్కువ చేశారని, స్త్రీ సహజంగా శుద్ధమన్నారు. ఎందుకంటే స్త్రీలో పాదం మొదలు శిరస్సు వరకు పవిత్రమైన స్వరూపంట, మంగళ స్వరూపంట స్త్రీ. అందుకే స్త్రీ సహజంగా నమస్కార యోగ్యురాలు, పవిత్రాలు అని చెప్పారు కనుకనే స్త్రీ ప్రవర్తన మీద ఎక్కువ మన వాళ్ళు ఎందుకు చెప్పారంటే, స్త్రీ యొక్క చేతకి కూతకి అంటే మాటకి కూడా కొన్ని శక్తులు ఉంటాయి. అందుకే స్త్రీకి మరింత నిర్దేశించారు. అందుకే స్త్రీలు ఎప్పుడు కూడా మాటని తోలకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. కొంతమంది నోరుంది కదా అని ఏది పడితే అది అమంగళం లేకుండా రాదు, అదో బాధాకరం. దిక్కుమాలిన పాపిష్టి చచ్చాను రా బాబు ఇలాంటి మాటలు కొందరికి వస్తూ ఉంటాయి. ఇవి తప్పు, గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే అమృత భాషిణి అని ప్రత్యేకించి అమ్మని ఎందుకు అన్నారు అనేది ఆలోచించాలి. ఆవిడ వాక్స్వరూపిణి, వాగ్రూప పార్వతీదేవి, అర్థరూపో మహేశ్వర. ఇది మనకి శాస్త్రం చెప్తున్న విశేషం. వాగ్రూపిణి ఆవిడ, వాగ్రూపిణి కనుక అమృత భాషిణి అన్నారు. ఇవిడ అర్థరూపుడు పరమేశ్వరుడు. అందుకే వాగర్థావ్యవ సంపృక్తం అని మహాత్ముడు కాళిదాసు కూడా ఈ అర్థంలోనే వాడాడు. మొత్తానికి అమృత భాష అనడంలో మనకు హితోపదేశం ఉందని తెలుసుకోవడం కోసం అమృతేశ్వరి ఉపాసన ఇప్పుడు చెప్పుకుందాం. అదేవిధంగా ప్రాణేశ్వరి విద్య అని ప్రత్యేకంగా మరొకటి చెప్తున్నారు. నేను వీటిలో సామాన్యంగా మనకు పనికొచ్చేవి మాత్రమే తీసుకుని ఇస్తున్నా, ఇతరమైన నేను ముందే చెప్తున్నా, టెక్నికల్ డీటెయిల్స్ జోలికి వెళ్ళడం లేదు. అలా ప్రాణేశ్వరి విద్య ముఖ్యంగా ఇది ఇందాక చెప్పిన హంస అన్నమే దాని మీద ఆధారపడింది. హంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని కూడా అంటాం. ఈ హంస రూపంగా పరమాత్మని ఉపాసన చేయడం ప్రాణేశ్వరి విద్యట. ఇందులో ప్రధానంగా ఈ హంస రూపంగా ఉపాసించబడే దేవత ఎవరు తెలుసా? గరుత్మంతుడు అని చెప్పారు ఇక్కడ. అందుకు ఇక్కడ గరుడ పురాణానికి దీనికి ఉన్న విశేషం మరొక్కసారి తెలుసుకోవచ్చు. అందుకే ఇక్కడ సాధకులు విషశమనార్థం దీన్ని జపించాలి, ఇక్కడ గరుత్మంతుడిని ధ్యానించాలి అనే విశేషం చెప్పారు. గరుత్మంతుడు హంసస్వరూపుడుగా చెప్పారు. హంస అంటే పక్షి అని కూడా అర్థం, ఎగరగలిగే స్వరూపం అని. అందుకే వేదంలో ఒక మాట ఉంది, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనేటువంటి మంత్రంలో. ఈ మంత్రం సూర్య సంబంధమైన మంత్రాలు చెప్తూ చెప్పారండి వేదంలో. చెప్తూ అక్కడ సుపర్ణ గరుత్మాన్ అని ఆ మంత్రం కొనసాగిస్తుంది. అంటే సుపర్ణ గరుత్మాన్ అనే మాట ఏకం సత్ విప్రా బహుదా వదంతి దగ్గర చెప్పారు. ఇక్కడ సుపర్ణ గరుత్మాన్ ఈ శబ్దములన్నీ కూడా ప్రాణస్వరూపుడైనటువంటి హంసస్వరూపుడైనటువంటి ఆ అమృత తత్వాన్ని ఇక్కడ చెప్తున్నాయి. అందుకే ఇక్కడ ప్రాణేశ్వరి విద్య అని దీనికి పేరు కూడా పెట్టారు. అందుకే మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు గరుత్మంతుని ధ్యానం చేసుకుని హంసస్వరూపంగా భావించమన్నారు. ఈ గరుత్మంతుడికి హంసకి సూర్యుడికి సంబంధం ఉన్నదండి. అందుకే సూర్యమంత్రంలోనే అక్కడ సుపర్ణోసి అనే మాట వచ్చినది. దీన్ని బట్టి వైదిక శాస్త్రం అంతా ఒక్కదాన్నే అనేక రకాలుగా చెప్తోంది కనుక ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనే మాట కూడా అక్కడ ప్రకటించారనే రహస్యాన్ని మనం గ్రహించాలి. కనుకనే ప్రాణేశ్వరి విద్యలో హంసస్వరూపుడైన గరుత్మంతుని ధ్యానం ఉంది. ప్రత్యేకించి గరుడ ఆరాధన మరొక చోట విశేషంగా వస్తున్నది. ఆ సందర్భంలో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం గరుత్మంతుని స్మరణ మాత్రం జరిగింది. అటు తర్వాత పరమేశ్వరుని ఆరాధన, శివారాధన. శివుని ఆరాధించేటప్పుడు ఆదిత్యమయంగా భావించడం ప్రధానమని తెలుసుకోవాలి. శివారాధన ఎప్పుడు కూడా ఆదిత్య స్వరూపంగా చేయాలి. ఈ మాట మనం గతంలో అనేక మార్లు చెప్పుకున్నాం. అంతేకాదు మరొక విశేషం ఏంటంటే, రుద్ర నమ్మకం చదివే ముందు కూడా మనం దాన్ని న్యాసం చేసేటప్పుడు అసశ్రీ రుద్రాధ్యాయ ప్రశ్నస్య మహామంత్రస్య అని ఋషుల్ని చెప్పుకుని దేవతను చెప్పేటప్పుడు సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అని స్పష్టంగా చెప్తున్నాం. ఆదిత్య పరమపురుష సంకర్షణ స్వరూప అన్నామా లేదా? అలా మనం గమనించినట్లయితే ఇక్కడ ఆదిత్యుని తర్వాత మళ్ళీ శివతత్వాన్ని చూపిస్తూ శివుని పంచముఖాలని ధ్యానించమని చెప్పారు. ఇక్కడ పరమేశ్వరుని పంచముఖములుగా ధ్యానించడం. శివారాధన చేసేటప్పుడు పంచముఖ స్వరూపంగా ధ్యానించాలి. లింగం కూడా మనం
లింగారాధన చేసినప్పుడు కూడా పంచముఖ స్వరూప శివుణ్ణి అందులో ధ్యానిస్తాం. పంచభక్త్రం త్రినేత్రం అని చెప్తాం. ఇక్కడ పంచభక్త్రముల గురించి చెప్తున్నారు. నేను నిన్న చెప్పినట్లు ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే మీరందరూ ధ్యానిస్తున్న పద్ధతులు విందాం. ఇది ఒక జ్యోతిని వెలిగించినప్పుడు ఆ జ్యోతి ఎలాగ నలుదిక్కులు చూస్తూ ఊర్ధ్వదిశను చూస్తూ ఉంటుందో ఈ 5 ముఖములు అలాగే ఉంటాయి. 4 దిక్కుల వైపు 4, ఊర్ధ్వదిశగా 1. 4 దిక్కులు ఉన్నవి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష, పైన ఉన్నటువంటిది ఈశాన్వదనం. ఈ పంచముఖములు వీళ్ళని పంచబ్రహ్మలు అంటారు. వీళ్ళు సృష్టి స్థితి లయాదులు చేస్తున్నటువంటి పంచకృత్య శక్తులే వీళ్ళు, పరమేశ్వరుని యొక్క పంచకృత్య శక్తులు. వీళ్ళకి సంబంధించిన పంచబ్రహ్మ మంత్రములు వేదములో ఉన్నాయి. సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వై నమో నమః నుంచి ఈశాన సర్విద్యానం వరకు చెప్పబడుతున్న పంచబ్రహ్మ మంత్రములు. అసలు ఈ పంచబ్రహ్మలకు సంబంధించి పంచబ్రహ్మోపనిషత్తులకు ఉపనిషత్తు కూడా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు సృష్టిని నడిపే శక్తులన్నీ ఆ మంత్రాల్లో ఉన్నాయండి. మొత్తం విశ్వహన విజ్ఞానం ఆ మంత్రంలో పెట్టారు ఋషులు, తెలుసా మీకు? అంత ఉందని మాత్రమే ఇప్పుడు చెప్పుకోగలం. మొత్తానికి ఆ విషయంలో కొన్ని అంశములు ఇక్కడ చెప్పుకుంటున్నాం. ముందుగా సజ్జోజాతుడికి ఆరాధన చేసేటప్పుడు శ్రీ సజ్జోజాతాయ నమః అని ఆరాధన చేయాలి. ఆ వదనాన్ని మనం ఈ నామంతో తలంచుకున్నా చాలు. ముందు శ్రీ సజ్జోజాతాయ నమః. ఈ సజ్జోజాతుడి నుంచి 8 కళలు ఈ సృష్టిని నడుపుతూ ఉంటాయట. సజ్జోజాతుల్లో 8 కళలు ఉంటాయి. ఆ కళల పేర్లు విన్నా చాలు ధన్యుడవుతావు అని గరుత్మంతుడితో విష్ణువు చెప్తున్నాడు. ఆ పేర్లు మనం విందాం. సిద్ధి, వృద్ధి, ధృతి, లక్ష్మి, మేధ, కాంతి, స్వధ, 8 కళలు. వీటికి మళ్ళీ పేర్లు పెట్టి ఆరాధించుకోవచ్చు అన్నాడు. అంటే సిద్ధి అంటే శ్రీ సిద్ధ్యై నమః అంటూ ఆరాధించుకోవచ్చు. 8 కళల్ని ఆరాధించి సజ్జోజాతుడిని ఆరాధించాలి అని చెప్తున్నారు. తర్వాత శ్రీ వామదేవాయ నమః. సజ్జోజాత వదనం తర్వాత వామదేవ వదనం. సజ్జోజాత వదనం పడమర ఉంటుంది, వామదేవ వదనం ఉత్తరం వైపు ఉంటుంది. ఈ వామదేవ వదనంలో మొత్తం 13 కళలు ఉన్నాయట. నేను ముందే చెప్పాను కదా, సృష్టి స్థితి లయలు చేసే ఈశ్వర కళలు ఇవన్నీ కూడా. ఈ వామదేవ వదనంలో 13 కళలు. అవి రజ, రక్ష, రతి, పాల్య, కాంతి, తృష్ణ, మతి, క్రియ, కామ, బుద్ధి, రాత్రి, త్రాసిని, మోహిని. ఇవి మొత్తం 13 కళలు వామదేవ వదనానికి సంబంధించినటువంటివి. ఆ తర్వాత అఘోర వదనం. శ్రీ అఘోరాయ నమః. ఇది దక్షిణం వైపు ఉంటుంది స్వామివారికి. అది అక్కడ ఉన్నటువంటి కళలు మళ్ళీ 8 కళలు చెప్తున్నారు. దేనికి ఎన్ని కళలు గుర్తున్నాయి కదా, పేర్లు రాసుకోకపోయినా విన్నా చాలండి, వాడికి అంత శక్తి ఉంది గనక. ఇవి సృష్టిని నడిపే కళలు. ఇవన్నీ శివుని యొక్క సృష్టిని నడిపే కళలు. అవి 8 కళలు. మనోన్మని, అఘోర, మోహ, క్షుధ, నిద్ర, మృత్యు, మాయ, భయంకర. ఇవి అఘోరవదనంలో ఉన్నటువంటి కళలు. ఇవి కూడా సృష్టిని నడిపే కళలు. ఇప్పుడు మీరు వింటున్నవన్నీ సృష్టిని నడిపే రకరకాలైన శక్తులని స్పష్టమైపోతున్నాయి. దాని తర్వాత తత్పురుష వదనం. ఇది తూర్పు వైపు ఉంటుంది స్వామివారి యొక్క వదనం. ఈ వదనంలో ఉన్నటువంటి కళల గురించి ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ 5 కళలు ఉంటాయి ఇందులో. తత్పురుష వదనంలో 5 కళలు. అవి నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, సంపూర్ణ. ఈ కళలు. ఈ పంచబ్రహ్మ విద్య చాలా ఉత్కృష్టమైనది. ఇదే పంచాక్షరి విద్యకు మూలం అండి. అది కూడా నమశివాయ అనే పంచాక్షరి విద్యకు కూడా ఇదే మూలం. ఇందులో చెప్పిన కళలన్నీ మళ్ళీ 5 అక్షరాలు ఉన్నాయి. ఆ నమశివాయ లేదా శివాలలో ఇప్పుడు చెప్పిన 5 ముఖములు ఉన్నాయి, 5 కళలు ఉన్నాయి. అందుకే పంచబ్రహ్మ విద్యకి పంచాక్షరికి శివునికి ఉన్న అనుబంధం. అది మృత్యుంజయ ప్రాణేశ్వర విద్య తర్వాత చెప్పుకోవడంలో శివుడు, మృత్యుంజయుడు, పంచవక్త్రం వీటన్నిటి యొక్క రహస్యం మనం ఈరోజు అవగతం చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ 5 కళలు తత్పురుష వదనంలో ఉన్నాయి. తర్వాత చెప్పబడుతున్నది ఈశానాయ నమః, ఊర్ధ్వ దిశలో ఉన్నటువంటి స్వామి యొక్క వదనం. ఇందులో ఉన్నటువంటి కళలు ముఖ్యంగా చెప్పబడుతున్నవి నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మరీచి, జ్వాలిని. 6 కళలు ఇందులో చెప్పబడుతున్నాయి. నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మరీచి, జ్వాలిని. ఈ కళలు. వీటిని స్మరించి ఈ కళలతో సహా ఆ పంచవదనాలని ఆరాధించి శివారాధన చేయమన్నాడు. ఇక్కడ శివారాధనకి సంబంధించినటువంటి కొన్ని మంత్రములు అందరూ చేసుకోదగ్గ విధంగా తెలియజేయడం జరుగుతున్నది. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్.
ఇక్కడ అది చెప్పారు. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయా. ఇది అంతేకాకుండా మరికొన్ని 3 మంత్రములు ప్రధానంగా చెప్తున్నారు. శ్రీ శివసూర్యాయ నమః, శ్రీ ఖగోల్కాయ సూర్యమూర్తయే నమః, శ్రీ హంసాయ సూర్యాయ నమః. ఇక్కడ కూడా ఈ 3 చెప్పారు. జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఆదిత్యునికి శివునికి ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ మనకు ఆ శివుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆ మృత్యుంజయ అనుగ్రహం కలగడం కోసం నారాయణుడు ఎంత దయతో మనకి ఉపదేశిస్తున్నాడో తెలుసుకోవచ్చు. శ్రీ శివసూర్యాయ నమః, శ్రీ ఖగోల్కాయ సూర్యమూర్తయే నమః, శ్రీ హంసాయ సూర్యాయ నమః అని ఇక్కడ వివరించి శివుడికి చేయవలసిన పూజా విధానములు, అందరికీ తెలిసిన షోడశోపచారములు, అభిషేకములు ఇవన్నీ చేసి శివుని ప్రత్యేకించి పూజానంతరం ఇలా ప్రార్థించాలి అని చెప్తున్నారు. ఈ ప్రార్థన మనందరం పరమేశ్వరుని ఉద్దేశించి చేస్తున్నట్టు భావిద్దాం. యత్కించిత్ క్రియతే కర్మ సదా సుకృత దుష్కృతం తన్మే శివ పదస్తస్యా రుద్రక్షపయ శంకర. మొత్తం చేసి నీ యందు మనస్సు పెట్టి నేను చేసినటువంటి పనుల్లో తెలుసో తెలియకో మంచి చెడు రెండూ జరుగుంటాయి. ఏది చేసినా వాటి నువ్వే క్షమించి అనుగ్రహించవయ్యా, నాకు కర్మక్షయం కలిగించు అంటే మోక్షార్థే ప్రార్థిస్తున్నాడు చిట్ట చివరికి. శివో దాత శివో భోక్త శివ సర్వ. శివభక్తుడు చదవలసినది. శివో దాత శివో భక్త శివ సర్వమిదం జగత్ శివో జయతి సర్వత్ర శివ చెప్తున్నాడు చూడండి. శివుడే దాత, శివుడే సర్వమును మించి ప్రకాశించువాడు, ఆఖరికి నేను అనబడే చైతన్యం కూడా శివుడే అన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇదే రహస్యాన్ని శ్రీనాథ మహాకవి కాశీఖండంలో అగస్త్యుడు శివపూజ చేసిన తర్వాత ఏం చేస్తున్నాడని వర్ణిస్తూ ఒక పద్యం రచించాడు. అంటే శ్రీనాథుడికి సంప్రదాయం అంత బాగా తెలుసో చూడండి. శివారాధన చేసిన వెంటనే ఎవరైనా సరే ఈ శ్లోకం చదువుకోవాలి. దాత శివుండే భోక్త శివుడే చేయున్మఖాది క్రియల్ శివుడే సర్వము నే శివుండనను చింతింపుచున్ జాహ్నవీ సవిధ శ్రీఫల వృక్షవాటమున భస్మ స్నాన శుద్ధాంగుడై భవ కాశీధవ నీలకంఠ మదన ధ్వంసీకృతుధ్వంసకాయనుచున్. అలా ఉన్నట్టండి ఆయన అగస్త్యుడు. ఆయన చివరికి అన్నదేంటి? శివుడే దాత శివుండ భక్త శివుడే చేయన్మఖాది క్రియల్ శివుడే సర్వము నే శివుండనొచ్చు. ఈ భావన చేస్తే మనం క్రమక్రమంగా ఏ విధంగా అద్వయమైన మోక్షస్థితికి వెళతామో అందులోనే చెప్పబడుతున్నది. యత్కృతం యత్కరిష్యామి తత్సర్వం సుకృతం తవ త్వం త్రాతా విశ్వనేతాచ నాన్యో నాథోస్తి మే శివ. ఎంత అద్భుతమైన ప్రపత్తి ఇందులో చెప్తున్నారో చూడండి. ఏది చేశానో ఏది చెయ్యబోతున్నానో అదంతా కూడా నీచే చేయబడుతున్నది గనక అన్ని సుకృతములే అన్నాడు. ఇది చాలా బాగుంది. ఆ మాట నాకు ఏం చేసినా సుకృతమేట, కానీ ఆ మాటను నాకు దుష్కృతం చేసి బుద్ధి పుట్టనివ్వడు. అది తెలుసుకోండి. అది దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. ఈ విధంగా చెప్పి నువ్వు త్రాతవి, త్రాత అంటే రక్షకుడువు, విశ్వనేతవు, నువ్వు తప్ప మరొక దిక్కు లేదయ్యా అనేటువంటి శరణాగతి ఈ శివ సమర్పణలో చెప్పబడుతున్నది. ఈ విధంగా శివారాధన చెప్పాడు. తర్వాత గణపతికి సంబంధించిన ఆరాధన చాలా విశేషంగా చెప్పారు. నేను అది విస్తారంగా చెప్పట్లేదు, క్లుప్తంగానే చెప్తున్నాను. గణపతి ఆరాధన విశేషం ఆయుర్వేద విజ్ఞానం మళ్ళీ చెప్పినప్పుడు మరికొంత చెప్తాడు. ఎందుకంటే ఆరోగ్యానికి గణపతికి ఉన్న అనుబంధం మళ్ళీ అక్కడ వివరిస్తారైనా. గణేశ మంత్రం అసలు ఆ గణేశాయ నమః చాలుట, గణపతయే నమః ఉంది. దీని గంభీజాన్ని కలిపి ఉపదేశపూర్వకంగా చేస్తాం. లేదా శ్రీ గణేశాయ నమః గణేశనామంతో. ఈ గణేశారాధన అత్యంత ఉత్కృష్టమైనది. అది ఇహపరములు రెండూ ఇవ్వగలిగేటువంటిది. అందుకే గణపతి ఆరాధనని ప్రత్యేకంగా ఇక్కడ వివరించారు. దాని తర్వాత గణపతికి ఉన్న విశేషాల్లో ఔషధ శక్తి కలిగించేవాడు గణపతి అన్నారు. ఇక్కడ చూడండి, ఔషధ శక్తి. ఔషధ శక్తి అంటే మీరు ఏది పుచ్చుకున్నా గణపతిని స్మరణ చేస్తే అది ఔషధంగా మారుతుందట. ఔషధం అంటే హితకారి అవుతుంది, అది ఇంకా మనల్ని బాధించదు అని గణపతికి ఆయన ముఖ్యంగా ఆయన ఔషధులకి అన్నములకి ప్రతిష్ఠిస్తున్నాడు. అంతేకాకుండా గణపతి కుదురుకి దేవత. కుదురు ఈ మాట తెలుగు మాట. కుదురు కుదురు తెలుసు కదా. ఒక చెట్టు పైకి పాకాలంటే దానికి కుదురు గట్టిగా ఉండాలి, కుదురు లేకపోతే పడిపోతుంది అది. కానీ కుదురు గట్టిగా లేకపోతే చెట్టు సాగలేదు. అంటే చెట్టు సాగకుండా విఘ్నం కలుగుతుంది ఎప్పుడు? కుదురు లేకపోతే. కనుక కుదురు కుదరాలి